ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పేరు మార్పు రాజకీయం మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా మార్చింది. వైఎస్ఆర్ తాటి గడపలో వైఎస్ఆర్ పేరు తొలగించారు. ఇక తెలంగాణలో తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించారు. బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోసయ్య పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో రోసయ్యకు ప్రాధాన్యత పెరుగుతుంటే ఏపీలో వైఎస్ఆర్కు ప్రాధాన్యత తగ్గుతోంది. వైసీపీ హయాంలోనూ ఆ పార్టీ పోస్టర్లు, హోర్డింగ్లపై వైఎస్ఆర్కు ప్రాధాన్యత తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో పేరు మార్పు రాజకీయం మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా మార్చింది. వైఎస్ఆర్ తాటి గడపలో వైఎస్ఆర్ పేరు తొలగించారు. ఇటు తెలంగాణలో తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించారు. బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోసయ్య పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇక తెలంగాణలో రోసయ్యకు ప్రాధాన్యత పెరుగుతుంటే ఏపీలో వైఎస్ఆర్కు ప్రాధాన్యత తగ్గుతోంది. వైసీపీ హయాంలోనూ ఆ పార్టీ పోస్టర్లు, హోర్డింగ్లపై వైఎస్ఆర్కు ప్రాధాన్యత తగ్గింది. ఒకసారి తెలంగాణకు సంబంధించి చూద్దాం. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, ఈ పేరు తొలగింపు పైన పూర్తి వివరాలేంటి? ఏదైతే తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములకు సంబంధించినటువంటి పేరును తొలగించి తెలంగాణ ప్రభుత్వం అయితే సురవరం ప్రతాప్ రెడ్డి పేరుని పెట్టాలని చెప్పి నిర్ణయించి ఇందులో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీలో ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. సో పేరు మార్పుకి ఆల్రెడీ శ్రీకారం చుట్టిందని చెప్పుకోవాలి. అయితే పొట్టి శ్రీరాములకి ఎక్కడ కూడా గౌరవం తగ్గించడం లేదు. ఆయనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఆయనదే ఉంటుంది. అయితే ఏపీలో ఆల్రెడీ ఇప్పటికే పొట్టి శ్రీరాములు పేరుకు సంబంధించినటువంటి జిల్లా ఉంది. అలాగే విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నారో, అలాగే తెలంగాణ ఉద్యమం సమయంలో ఎవరైతే చైతన్యవంతులు చేసినటువంటి వారు ఉన్నారో వారందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారందరికీ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు ఎవరు ఏ క్షణంలో ఎలాంటి ఉద్యమాలు చేశారో, ఎలాంటి పోరాటాలు చేశారని తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదే నేపథ్యంలో పేరు మార్చుతున్నాం. ఈ పేరు మార్పు కూడా ఏదైతే ప్రపోజల్ వచ్చింది సిపిఐ పార్టీ నుంచి, ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆలోచించిందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సభలో చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితిని మనం చూసాం. అయితే పేరు మార్పుపై సామాజిక సమీకరణ దృష్ట్యా కూడా ఏదైతే చర్చ కూడా జరిగింది. కానీ సామాజిక సమీకరణ దృష్ట్యా కాదు, ఇప్పటికే చాకలి ఐలమ్మ, అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ ఇలాంటి పేర్లను కూడా ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలకు కూడా పెట్టింది. సో ఈ నేపథ్యంలో అందరికీ ప్రాధాన్యత కలిగిస్తుంది. ఏదైతే తెలంగాణ విముక్తి ఉద్యమ సమయంలో సురవరం ప్రతాప్ రెడ్డి ఒక కవిగా సుమారు 354 మంది కవులను ఏదైతే నిజాంకు వ్యతిరేకంగా ఏదైతే సిద్ధం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నిటిలో గుర్తు చేసుకోవాల్సిన సందర్భంలోనే ఈ పేరు మార్పు అనేది జరిగిందని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఇక అలాగే మనం చూసుకుంటే బేగంపేటలోని బల్కంపేటలోని ఏదైతే నేచర్ క్యూర్ హాస్పిటల్కి సంబంధించి కూడా రోషయ్య పేరును కూడా ఏదైతే మార్చాలి, రోషయ్య పేరు పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఆర్యవైశ్యకు సంబంధించిన ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం హోదాలో ఏదైతే రోషయ్య పేరుని కూడా ఏదైతే పెడదామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో నేచర్ క్యూర్ హాస్పిటల్ కూడా రోషయ్య పేరు కూడా పెట్టేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. ఎందుకంటే ఆర్యవైశ్య కమ్యూనిటీ చాలా బలమైన కమ్యూనిటీ. అలాగే ఏదైతే సీఎంగా రోషయ్య గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో ఈ నేపథ్యంలో రోషయ్య పేరును పెడితే కూడా కొంత కలిసి వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో పేరు మార్పులు విషయంపై ఏదైతే ప్రభుత్వాలు మారినా కొద్దీ ఆయా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంటే వారి ఆలోచనలు ఎవరైతే ఉన్నారో, ఉద్యమాలు చేసిన వారు కావచ్చు, లేకపోతే గతంలో ఎవరైతే తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారు ఉండవచ్చు, వీరందరి పేరుని కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా మారింది కాబట్టి వీరందరి పేరుని తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఇందులో భాగంగా ఇంకెవరు ఉన్నా కానీ రానున్న రోజుల్లో కూడా కొన్ని పేర్లు మార్పులు చేసేటువంటి అవకాశం తెలంగాణ ప్రభుత్వంలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వాళ్ళ పేర్లను పెట్టాలని చెప్పి కూడా భావిస్తుంది. గతంలో బీఆర్ఎస్ కొన్ని పేర్లు మార్చాలని చూసినప్పుడు అప్పుడు కొన్ని వీలు పడలేదు. కానీ ఈ నేపథ్యంలో వాళ్ళు మార్చినటువంటి పేర్లు కూడా తెలంగాణ సాయుధ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వాళ్ళ పేర్లనే కొన్ని వాళ్ళు కూడా ప్రపోజల్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే గత ఉద్యమాలను గుర్తు చేసుకునే విధంగానే పేర్ల మార్పు ఉంటుందని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక మాజీ సీఎం అనేటువంటి రోషయ్య కూడా ఏదైతే తెలంగాణకు కూడా అనేక సందర్భాల్లో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారో, ఆర్యవైశ్య కమ్యూనిటీ బలమైన కమ్యూనిటీ తెలంగాణలో. సో వారందరూ కూడా కోరుకున్న నేపథ్యంలోనే ఏదైతే నేచర్ క్యూర్ హాస్పిటల్కి కూడా ఏదైతే రోషయ్య పేరు పెట్టారని చెప్పి కూడా భావిస్తుంది. ఇలా ఈ చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో పేరు మార్పుకు సంబంధించి అయితే స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ. అటు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా మార్చింది. వైఎస్ఆర్ తాటి గడపలో వైఎస్ఆర్ పేరు తొలగించారు. ఇక తెలంగాణలో కూడా తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కూడా మా కరెస్పాండెంట్ అజీం అందించారు. ఇటు బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోసయ్య పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే తెలంగాణలో రోసయ్యకు అటు ప్రాధాన్యత పెరుగుతుంటే ఏపీలో వైఎస్ఆర్కు ప్రాధాన్యత తగ్గుతోంది అంటున్నారు.
రైట్, రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు మార్పు రాజకీయం మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా మార్చింది. వైఎస్ఆర్ తాటి గడపలో వైఎస్ఆర్ పేరు తొలగించారు. ఇటు తెలంగాణలో కూడా పేరు మార్పు చూసాము. ఇక ఏపీకి సంబంధించి చూద్దాం. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పేరు మార్పు అనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎందుకు పేరు మార్చాల్సిన అవసరం ఏమి ఏర్పడింది? పేరు అసలు ఎందుకు మారుస్తున్నారు? దీనికి కారణం ఏంటి? ఎస్, గత ప్రభుత్వ హయాంలో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో సైతం పేరు మార్పు చేశారు. అలాగే ఎన్టీఆర్ భరోసా ఇలాంటి కొన్ని పథకాలకు పేర్లు మార్చి వైసీపీ జగనన్న భరోసాని వైఎస్ఆర్ భరోసా అని చెప్పేసి కొన్ని పథకాలకు పేరు మార్చారు. అదే కాకుండా కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లాని, అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఇలాంటి రకరకాల అనేక పథకాలకు పేరు మార్చి తన వైఎస్ఆర్ ప్రాధాన్యతను పెంచాలనే సంకల్పంతో, అంటే ఎప్పుడూ లేని విధంగా గతంలో వైసీపీ అధికారంలోకి ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రకరకాల, అంటే అన్ని రకాల పథకాలకు పేరు మార్పులు చేయడము, అలాగే తన మార్పు రాజకీయం ప్రాధాన్యతను పెంచుకోవాలనే సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలకు పేరు మార్పు చేయడమే కాకుండా కొన్ని పథకాలకు వైఎస్ఆర్ ఫోటోలు కూడా పెట్టి ప్రచారం చేసినటువంటి ఘనత చోటు చేసుకుంది. అయితే ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే చోటు చేసుకునింది. ఇలాంటి విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొనిందని చెప్పేసి దాని పరిణామం మొన్న జరిగిన ఎలక్షన్సే దానికి పరిణామంగా భావించవచ్చు. అయితే ఇలాంటి, అంటే ప్రజలు దాదాపు, అంటే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కూడా మార్చేసి వైఎస్ఆర్ భరోసా పేరు పెట్టడం ఎంత విడ్డూరంగా ఉందని చెప్పేసి ప్రజలందరూ ఆలోచించారు. ఇలాంటి విధానాన్ని తీవ్రంగా ప్రజలైతే వ్యతిరేకిస్తున్నారు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప దాదాపు 315 పథకాలకు పేరు మార్చినటువంటి ఘనత గత వైసీపీ ప్రభుత్వంలోనే దక్కుతుందని చెప్పి భావించవచ్చు. వాటన్నిటికీ కూడా, అంటే గత కొన్నేళ్లుగా ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ భరోసా పేరుతో గత కొన్ని సంవత్సరాలు కొనసాగుతా ఉన్నటువంటి పథకాలకు కూడా పేర్లు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల